so. No, 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 I don't think so. No. అష్టమూర్తి విభూతి యోగము, విశ్వరూప సందర్శనము, అదే కనెక్షను. అష్టమూర్తి ఆరాధన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ప్లస్ జీవుడు, ఉమా నిజకొట్టు క్షేత్రజ్ఞుడు. ఈ 8 ఆయన రూపాలే. అది తప్పితే ఇంకో వస్తువు లేదు. సో దీన్ని నువ్వు విచారణ చెయ్యి, దీన్ని నువ్వు విమర్శ చెయ్యి. కనబడుతున్న వాటిలో కనిపించిన వాడిని పట్టుకో, ఆ ఎరుకలో జీవించు. ఉపాసన చేస్తేనే ఉపనిషత్తులన్నీ నీకు ఎలా అర్థమవుతాయంటే ఊరికే చదివితే నీకు అర్థం కావండి. ఉపనిషత్తు నువ్వు ఉపాసన చేస్తేనే నీకు అర్థమవుతుంది. అగ్నితత్వాన్ని నువ్వు ఉపాసన చెయ్యి, జలతత్వాన్ని ఉపాసన చెయ్యి, ఆకాశతత్వాన్ని ఉపాసన చెయ్యి. అప్పుడే నీకు ఉపనిషత్తు అంటే ఏమిటి అనేది అందులో ఉన్న అంతరార్థం నీకు అర్థమవుతుంది. నీలో 36 తత్వాలు ఉన్నాయి, బయట ఉన్నవి కూడా అవే. వాటినే నువ్వు శివుడుగా భావించు, సేవించు, పూజించు. ఈ శివ పూజ ఎలా చేయాలి? ఇప్పుడు వశిష్ఠుడికి శివుడు చెప్తున్నాడు శివ పూజ ఎలా చేయాలి. అడిగాడు కదా, సగుణమా నిర్గుణమా నీ పూజ ఎలా చేయాలి అంటే చెప్తున్నాడు. అష్టమూర్తులని ధరించాడు. ఈ శివ పూజ ఎలా చేయాలి అంటే అష్టమూర్తులని ధరించాడు కాబట్టి వాటిని పూజించు. ఈ అష్టమూర్తుల్ని నువ్వు పూజించు. దేవుడు అంటే స్వయం ప్రకాశకుడు, లోకమంతా కూడా లింగాత్మకం అని తెలుసుకున్నాం కనుక ఆ భావనతో పూజించు. నా పంచభూతాలు చెప్పాడు కదా ఇక్కడ, అగ్ని, నీరు, వాయు అంటే ఏంటి? నీలోనే కదా ఉన్నాయి ఆ పంచభూత తత్వాలు కూడాను. ఆ పంచభూతాలని కూడా షట్చక్రాలు అన్నారు కదా. ఈ భూమి తత్వం, ఆకాశత్వం అన్నీ మనలోనే ఉన్నాయన్నప్పుడు నువ్వు రోజు చేసే సాధన ఎలా చేస్తున్నావు? మూలాధారం నుంచి చేస్తున్నావా లేదా? మూలాధారం నుంచి సహస్రారం దాకా నువ్వు చేస్తున్నావు కదా. సహస్రారం అనేది ఒక స్థితి. సో ఈ తత్వాల అన్నీ కూడా నీలోనే ఉన్నాయి కాబట్టి నీలో ఉన్న తత్వాలని నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేయి. అప్పుడే నీకు విష్ణుమూర్తి ఊపిరి నీకు ఎలా తగులుతోంది అనే విషయం నీకు అర్థమవుతుంది. వాయువు పీల్చుతున్నాం కదండి, అసలు గాలి పీల్చడం అనేది ఎంత చిత్రం అండి, ఎంత చిత్రాతి చిత్రం. అది న్యాచురల్ ప్రాసెస్సే. కానీ నువ్వు అందులోకి ఎప్పుడైతే అవకాశంలోకి ఎప్పుడైతే వెళ్ళావో అసలు ఈ గాలి లేకుండా మనం ఉండగలమా? ఎంత గాలి ఇచ్చాడు, ఎంత పుష్కలంగా, ఎంత ఆక్సిజన్ ఇచ్చాడు మనకి పరమాత్ముడు. ఎంత ఆరాధన చేయడానికి మనకి ఎంత అవకాశం ఇచ్చాడు ఆయన అని కృతజ్ఞతతోటి నీ శరీరంలోని అణువు అణువు కూడా ఆయనకి పాదాభివందనం చేస్తూ నీలో ఉన్నటువంటి ఈ అష్టమూర్తుల్ని కూడా నువ్వు ఆరాధించాలి. లోకమంతా లింగాత్మకం అని తెలుసుకున్నాం కదా. ద హోల్ యూనివర్స్ ఇస్ అన్ ఎలిప్సాయిడ్. ఇదే లింగం, ప్రపంచమే ఒక పెద్ద లింగం, అందులో నువ్వు ఒక లింగం. ఎక్కడ చూసినా నీకు కనిపించేదంతా కూడా లింగాత్మకమైనటువంటి వస్తువులే. ఆ భావనతో లింగం అంటే అన్నింటా లీనమై, ఆ భావనతో పూజించు. లింగం అంటే అన్నింటా లీనమై ఉన్నది, అన్నీ అందులోనే లీనమై ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, విశ్వరూప సందర్శనం అనేసరికి విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు విష్ణువు. మళ్ళీ ఈ ప్రపంచం అంతా కూడా విష్ణువు యొక్క చిన్న నోట్లోనే మనకి యశోదాదేవి కొట్టినప్పుడు మనకి తెలుస్తాడు కదా, అప్పుడు కనిపిస్తుంది. అది ఎంత బాగుందో ఆ కంపారిజన్. అలాగే అంతా కూడా ప్రపంచం అంతా కూడా లింగాత్మకమై ఉంది. ఈ లింగంలోనే అంతా కూడా లీనమై ఉంది. ఇదే లింగాత్మక భావన. లింగం అంటేనే లీనం, లీనం, లయం. నువ్వు ఎప్పుడైతే లయం అయిపోతున్నావో నువ్వే ఒక లింగం, నువ్వే ఒక పరమాత్ముడివి, నువ్వే శివుడివి. శివుడు అసలు పేరే లింగం. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క పేరు పెట్టారు. భగవత్ శక్తిని గుర్తించడానికే వారి యొక్క పేర్లండి. అంటే మళ్ళీ మంత్రాలా, దేవతారాధన అలా ఆలోచన చేయకండి. దిస్ కాన్సెప్ట్ ఈస్ బియాండ్ సైన్స్. సైన్స్ కూడా కాదు, దిస్ ఈస్ బియాండ్ సైన్స్. సైంటిఫిక్ రీజనింగ్ కూడా అందనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. భూమి శర్వాయ నమః. భూమిని నువ్వు ఎలా పూజిస్తున్నావు? శర్వాయ నమః. జలం భవాయ నమః. అగ్ని రుద్రాయ నమః. వాయువు ఉగ్రాయ నమః. ఆకాశం భీమాయ నమః. సూర్యుడు ఈశాన నమః. చంద్రుడు మహాదేవాయ నమః. యజమాని పశుపతయే నమః. ఈ నామాలన్నీ చదువుతాం కదండి మనం.
శర్వాయ నమ, భవాయ నమ, రుద్రాయ నమ, ఉగ్రాయ నమ, భీమాయ నమ, ఈశాయ నమ, మహాదేవాయ నమ, పశుపతి నమ. పంచభూతాలు ఇందులో వచ్చేసాయి. జీవుడు వచ్చేసాడు, శివుడు వచ్చేసాడు, చంద్రుడు వచ్చేసాడు, యజమాని వచ్చేసాడు, అందరూ వచ్చేసారు. దీని మించింది ఇంకేమీ లేదండి. ఇదే ఆరాధన అంటే ఇవే. వీటికి ఆరాధించింది అన్నీ కూడా ఇందులోకే వస్తాయి. నువ్వు ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నా అవి కూడా ఇందులోకే వచ్చేస్తాయి అన్నమాట. సో స్వయం ప్రకాశకుడు ఈ భూతాల్లో రూపంలో మనకి ప్రకటమవుతాడు. ఈ విశ్వమే పరమాత్మ రూపం, అందులోనే నువ్వు కూడా ఉన్నావు. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అన్నీ కూడా శివుడే. మరి నేను శివోహం 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 కదా, నువ్వే. సో సన్, సూర్యుడు, ఈ ఈ ఈ సూర్యుడు ఏమిటి అంటే బుద్ధి, మూన్ అంటే చంద్రుడు అనేసరికి మనస్సు, జీవుడు అంటే నేను ప్లస్ పంచభూతాలు. మనస్సు, సూర్యుడు అంటే బుద్ధి, చంద్రుడు అంటే మనస్సు, జీవుడు అంటే నేను ప్లస్ పంచభూతాలు ఈజ్ ఈక్వల్ టు శివోహం. దీన్నే నువ్వు స్తుతించడం ఆధ్యాత్మికత అంటే. స్తుతించడం అనేది ఆధ్యాత్మికత కాదు, అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికత. ఓకే, ఒక ఆరాధనతో మామూలుగా మరి అష్టోత్తరం చేస్తాం, పువ్వులతో అష్టోత్తరం చేస్తాం, ఒక కొబ్బరికాయ కొడతాం, అరటిపళ్ళు పెట్టేస్తాం, నైవేద్యం పెట్టేస్తాం, అయిపోయింది. బట్ యాక్చువల్ ఆరాధనలో నువ్వు కూర్చున్నావు అనుకో, ఈ తత్వం అంతా తెలుసుకుని నువ్వు శివుడికి అభిషేకం చేయడానికి కూర్చున్నావు అనుకో, శివుడు వచ్చాడు, కూర్చున్నాడు, ఆ కన్నప్ప ఎలా చేశాడు పూజ, ఆ ఆత్మతో చేశాడు పూజ. అక్కడ అప్పుడు నువ్వు ఎలా ఉంటావు, ఎలా చేస్తావు ఆ పూజ? ఆ పెట్టే ప్రతి పువ్వు కూడా చాలా జాగ్రత్తగా, ఆయనకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అన్నంత నాజూకుగా పెడతావు. కొబ్బరికాయ కొడతావు, ఆ నీళ్ళు అంటే శివుడికి ఎంతో ఇష్టం. చిన్న పిల్లాడికి ఎలా అయితే పాపవ్వ అంటే ఇష్టమో, అలాగే ఈ నేను కొట్టిన కొబ్బరికాయలో నీళ్లు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా పానీయం సమర్పయామి. ఎందుకంటే ఒక అరటిపళ్ళు కొబ్బరికాయ తినేస్తే చాలదు కదా, పానీయం కూడా తాగాలి కదా ఆయన అనేటువంటి భావనతోటి, ఆ ప్రేమతోటి, ఆ భావనతోటి. నిజంగా శివుడికి కొబ్బరి నీళ్ళు అంటే ఇష్టం అండి, ఇష్టం. ఆ పానీయం అంటూ అది కూడా మనం నివేదన పెడితే ఆయనకు దాహం తీరుతుంది, ఎప్పుడు మండిపోతూ ఉంటాడు కదా. నీళ్లు పోస్తావు, శివలింగం మీద నీళ్లు పోస్తుంటే ఉన్న ప్రపంచమంతా కూడా, ఇదంతా ఈ విశ్వమంతా కూడా చిన్న లింగాకారంలో నా ఎదురుగుండా ఉంది అనే భావనతోటి నువ్వు సహస్రం కానీ అష్టోత్తరం కానీ నామాలు వింటూ నువ్వు ఆ నీళ్లు పోస్తుంటే నువ్వు అసలు అందులో ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియదు. అసలు నీ చెయ్యి ఎలా వెళ్తుందో కూడా నీకు తెలియని స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ స్థితికి ఆయన తీసుకెళ్తాడు. అంతా అయ్యాక ఆ నీళ్లు నువ్వు నివేదన పెట్టినప్పుడు, శివ అయి తాగు, ఇంతసేపు నువ్వు నా ఎదురుగుండా వచ్చావు, కూర్చున్నావు అనే ఒక మర్యాద, ఇవన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట. ఓకే, నా ఇదొక భావన కోసం చెప్పానండి. అంటే స్తుతించడం ఆధ్యాత్మికత కాదు. నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నీకే అనిపిస్తుంది, వచ్చేసాడు ఆయన నా దగ్గరికి వచ్చేసాడు అంటారు కదా కొంతమంది. అమ్మవారు వచ్చేసిందమ్మా అని చెప్తారు కదా కొంతమంది, వచ్చేసాడు. అలాగే చెప్పేవారు సత్సంగంలో. మేము అన్నీ రెడీ చేసి బాబాని పెట్టగానే బొట్టు పెట్టనేవాడు, గంధం పెట్టి కుంకుమ పెట్టగానే వచ్చేసాడు ఆయన, ఆ కళ వచ్చేసింది, ఆయన వచ్చాడు, ఇంక మనం స్టార్ట్ చేసే ఇచ్చాడు. అంటే ఆ భావన, ఆ మహాత్ముడు వచ్చాడు, అందరూ వచ్చారు, ఎక్కడ లేని అవధూతలు అందరూ కూడా వచ్చేసారు సత్సంగానికి, స్థూల రూపంలో వచ్చేసారు, సూక్ష్మ రూపంలో వచ్చేసారు అనే భావనతో మీరు సత్సంగం చేయండి. ఎంత డివోటెడ్గా చేస్తారు మీరు. మామూలుగా అనుకోండి ఏమిటి అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావో ఆ తత్వాన్ని, అప్పుడు నువ్వు లీనమవుతావు, ఆ ప్రాసెస్లో నువ్వు లీనమవుతావు. అదే భక్తి. తెలుసుకోవడం ఆధ్యాత్మికం, కలడం బోధంటే అంటే అన్నింటిలోనూ ఉనికిగా ఉన్నవాడే విష్ణువు. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడిని ఎప్పుడైతే హిరణ్యకశిపుడు క్వశ్చన్ చేస్తాడు, ఎక్కడున్నాడ్రా నీ విష్ణువు, ఏమిట్రా ఈ విష్ణువుగానే ఏమిట్రా నాకు అంటే, ప్రహ్లాదుడు చెప్తాడండి. వాడు ఫీల్ అయ్యాడు, వాడు అనుభవించాడు ఆనందాన్ని, వాడు ధైర్యంగా చెప్తున్నాడు, అన్నింటిలోనూ ఉనికిగా ఉన్నవాడే విష్ణువు నాన్న, ఉనికిగా ఉన్నాడు నాన్న వాడు, నువ్వు చూడలేకపోతున్నావు నాన్న, నేను చూస్తున్నాను, మరి నాకు కనిపించడే నాన్న, దానికి వేరే మార్గం ఉంది నాన్న, నువ్వు ఇలా అరిస్తే వాడు కనపడతాడా? ఎవరైనా అరిస్తే వస్తారా అండి మన దగ్గరికి?
విసిరేసుకుని కోపగించేసుకుని పడసరంగా మాట్లాడితే మీకు ఏమైనా చేసి పెడతారా ఎవరైనా? అసలు ఈ పచ్చడి కావాలి ఆ పచ్చడి కావాలి అంటే చేస్తారా అండి? చేయరు కదా. ఆ పచ్చడి అయితే బాగుంటుందేమో అంటే అలాగే చేసి పెడతాలేండి అంటారు. అలాగే అరిస్తే రాడు నాన్న, ఆయన ఉనికి రూపంలో ఉన్నాడు నాన్న. దానికి సాధన వేరే ఉంది. అన్నింట్లోనూ ఉంటూనే దేనికి అంటకుండా ఉంటాడు. మళ్ళీ వాడు పెద్ద మాయగాడు కదా. అందుకని నాన్న వాడు భక్తితో ప్రేమగా పిలిస్తే వస్తాడు. నువ్వు ఇలా అరిస్తే రాడు, వాడు బతిమాలాలి. బతిమాలితే వాడు అపరిమితుడు, అన్నింటికీ ఆధారం ఆయనే. ఉన్న నిమిత్త మాత్రంగా ఉంటాడు. 8 ఆస్పెక్ట్స్ని ఆరాధన చేసిన వాడు శివుడు శివం కలిగిస్తాడు. జగత్తుకి జగన్నాథుడికి భేదం చూడకు, అంతా వ్యాపించి ఉన్నాడనే భావన వల్లే ప్రహ్లాదుడి యొక్క కాన్సెప్ట్కి ఆ బలం వచ్చింది. ఆయన బలంగా నమ్మాడు కాబట్టి ఆయన భావనకే బలం వచ్చేసింది. నీ భావనకి బలం రావాలంటే నీ నమ్మకం, నువ్వు దాన్ని అర్థం చేసుకునే విధానం. జగత్తు, జీవుడు, ప్రపంచం. మొన్న ఈ కాన్సెప్ట్ మీదే జూమ్ క్లాస్ జరిగింది. జగత్తు అంటే అష్టమూర్తులు, జగత్తు అంటే మాయా ప్రపంచమే. కానీ ఈ మాయా ప్రపంచం ఆధారం చేసుకునే ఈ మాయతోనే మనం దాటాలి కదా. అవునా కదా? సాధన ఎలా చేస్తావు? నీ అంతరంగాన్ని ఎలా శుభ్రం చేసుకుంటావు? నిజమే, జగత్ అంటే మాయే. జగత్ అనేసరికి జాగ్రత్త స్వప్న సుషుప్తులు, బాల్యం యవ్వనం కౌమారాలు, ఇంకా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు, ఇవన్నీ కూడా ఇల్యూజనే. అది మనం ఒప్పుకుంటున్నాం. బట్ ఇందులోనే ఉంటూ అలా నిద్రపోకుండా ఉండగలవా? తినకుండా ఉండగలవా? బతకకుండా ఉండగలవా? ఉండలేవు. ఇలా ఇందులోనే ఉంటూ ఇందులోనే జీవిస్తూ వీటిని ఆధారం చేసుకుని వీటిని దాటాలి.